నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి. అందరిలో మనము ఉండాలి. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మన ఛానల్‌కి కొత్తగా వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందల వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా. చూస్తేనే కదా నేనేం చేస్తున్నాననేది మీకు అర్థమవుతుంది. ఇంకా మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారండి. మీ అందరికీ మరీ స్పెషల్ థ్యాంక్ యూ చెప్తున్నాను. ఇంకా ఇది నిన్నటి వీడియోనేనండి. నిన్న బట్టలవి ఆరేసి వచ్చిన దగ్గర నుండి వంట చేయాలని చెప్పాను కదండీ! ఇక వంటకి ప్రిపేర్ చేస్తున్నానండి. మొన్న పొలం వెళ్ళి బీర తోటకి వెళ్ళి బీరకాయలు తీసుకొచ్చాం కదండీ! ఇంకా బీరకాయలే ఉన్నవి. కొంచెంగా కూర వండి ఒక కాయ కూడా చట్నీ చేద్దామని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అసలు చాలా బాగున్నాయండి. ఎంత బాగున్నాయోనండి. ఆ పొలాలు చాలా మంచి పొలాలండి. వాళ్ళు కెమికల్స్ కూడా ఏమి అంటే వేరే ఇతరత్ర మందులు కూడా ఏమీ వేయకుండా చక్కగా బోరు నీళ్ళ మీదే పండిస్తారండి. ఎంత బాగున్నాయోనండి బీరకాయలు. ఎంత నేవలంగా ఎంత లేతగా ఉన్నాయో కాయలు. ఇంకా కాసినన్ని కాయలు తీసుకున్నాం కదా, మా పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు కూడా ఒక 4 కాయలు ఇచ్చి ఇంకా ఇంటికి తీసుకొచ్చి మా ఇంటి పక్కన వాళ్ళకు కూడా ఇచ్చానండి. అందరికీ ఒకసారి ఇవ్వలేను కదా, ఎప్పుడన్నా ఇట్లా వెళ్ళి తీసుకొచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి ఇస్తూ ఉంటాను అనమాట. ఈసారి ఒక్కరికే ఇచ్చాను. మళ్ళీ మా పిల్లలకు కూడా ఇచ్చి వచ్చాను కదా, ఇక మాకు కూడా వండాలి కదా వండుకోవటానికి అని చెప్పి ఈసారికి మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకొకరికి ఇద్దామని చెప్పి అలాగ అనుకుంటూ ఇదిగోండి. పొద్దున చట్నీ చేయలేదు కదా, నేను చేయలేకపోయేసరికి 2 ఇడ్లీలే తిని 2 ఇడ్లీలు వదిలేశారనమాట. అలా ఉంటుంది అసలు చట్నీ లేకపోతే మాత్రం. ఇక ఏదోలే నేను ఇంకా మొన్న కూడా చెయ్యను అంటే చేసిందిలే, ఏదోలే ఇంకా పోనీలే అని చెప్పి ఈరోజుకి ఊరుకున్నారు చేయనంటే. చూడండి ఆ పరిహారం అదనమాట. 2 ఇడ్లీలు వదిలేశారు. అలా ఉంటుంది మా ఇంట్లో. ఎందుకు చేయలేదా చట్నీ, ఓపిక చేసుకుని చేస్తే సరిపోయేది, అనవసరంగా ఇడ్లీ తినలేదని బాధపడ్డానమాట. ఇంకా ఇట్లాగే ఉంటుందండి. చట్నీ అనేది కంపల్సరీగా ఉండాలి. ఏది సరిపెట్టుకోరని చెప్తున్నాను కదా, అదండి. ఇక ఈరోజు మధ్యాహ్నానికి వచ్చేస్తానన్నారు. అందుకని చెప్పి వంట ప్రిపేర్ చేస్తున్నాను. వచ్చేటప్పుడు నేను ఏమైనా మటన్ తీసుకుంటాను అంటే సరే తీసుకురండి అని చెప్పి అన్నాను. తీసుకుని ఇంక వస్తే వండుదాంలే అని ఇక నా కోసం అని చెప్పి బీరకాయ వండుకుని ఒకటి చట్నీ చేసుకుందామని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాను. ఈ బీరకాయ పచ్చళ్ళు అండి రోటి చట్నీలాగా మిక్సీలో మెత్తగా చేయకుండా చక్కగా శుభ్రంగా మగ్గిచ్చేసుకుని కాసినన్ని కొంచెం అంత ఆయిల్ వేసి ఎండుమిరపకాయలు 2 ఎండుమిరపకాయలు 2 పచ్చిమిరపకాయలు వేసుకుని చేసుకుంటే చెరుసగానికి ఎంత బాగుంటుందోనండి అసలు చట్నీ. చాలా బాగుంటుంది అన్నమాట. అయితే ఇష్టమైతే తాలింపు వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే తాలింపు వేసుకోలేదు. అలాగే చేసేసుకుని ఇంకా నేను ముక్కలు కోసేసి నూనెలో వేసినప్పుడు చింతపండు, ఉప్పు, వెల్లుల్లిపాయి ఇవన్నీ ఒకసారి వేసేసుకుంటానండి. జీలకర్ర అన్నీ వేసేస్తాను తగు మాత్రం. కొంచెం అంతా పసుపు కూడా వేసేసి చక్కగా కచ్చాపచ్చాగా మిక్సీలో పట్టేస్తాను అనమాట. అసలు ఎంత బాగున్నాయో లేండి కాయలు మాత్రం. చేదు కూడా చూడవసరం లేదండి. మా చిన్నప్పుడు మా అమ్మ అంటూ ఉండేది, చేదు చూడొద్దు, చేదు చూస్తే చేదైపోతాయి బీరకాయలని. ఇక అదే అలవాటు మీద చేదు చూడను అనమాట నేను కూడా. నిజమేనండి. ఎప్పుడైనా చూడక చేదుగా అసలు ఊరికే ఒక ముక్క నోట్లో పెట్టి చూస్తే చేదుగానే ఉంటుంది. ఇంకా అలాగే కూర వండాలనిపించదు కదా, బీరకాయ చేదుగా ఉంటే చేదుగానైనా ఉంటే వండాలనిపించదు. అందుకని అసలు చేదు చూడము. ఎప్పుడు చేదు చూడపోయినా అసలు కాయలు కూర బాగుంటుందండి. మేము బయటైనా కొనుక్కొని తీసుకొచ్చుకుంటాం కదా. బీరకాయలు మార్కెట్లో చాలా రేటే ఉన్నాయండి. ఇంకా తెలిసిన వాళ్ళు ఏదో మంచితనం మీద 4 కాయలు ఇచ్చారండి. ఇప్పుడు కాదండి, మా ఊర్లో వాళ్ళు కానీ మేము పాలు పోయించుకునేది ఇప్పటి నుంచి కాదు, ఇది చాలా సంవత్సరాల నుండి వాళ్ళ దగ్గరే పాలు పోయించుకుంటాం అన్నమాట. చాలా మంచి పాలు పోస్తారు. అసలు నీళ్లు కలపటం అనేదే ఉండదన్నమాట. చాలా స్వచ్ఛంగా నిజాయితీగా పోస్తారండి పాలు మాత్రం. ఆ విషయంలో మాత్రం మెచ్చుకోవాలి వాళ్ళని మేము. ఇంకా మేము ఎక్కడ తీసుకున్నా కూడా పాలల్లో నీళ్లు కలిపే పోస్తున్నారు.
అందుకని చెప్పి ఎప్పుడైనా వీళ్ళ దగ్గర లేనప్పుడు ఎక్కడైనా తీసుకుంటే అసలు మాకు ఆ పాలు నచ్చవన్నమాట. ఎందుకంటే వీళ్ళు మాకు మంచి పాలు పోయడం బాగా మాకు అలవాటైపోయింది. ఆ పాలు తెలిసిపోతాయి ఈ పాలు ఎలా ఉండేదనేది. అంటే కొన్ని పాలు గేదెలు వేసే మేతను బట్టి కూడా పలచగా వస్తాయి. అవి తిండిని బట్టి కూడా కొంచెం చిక్కగా కూడా వస్తాయంటండి పాలు అని వాళ్ళే అంటూ ఉంటారు. చాలా మెయింటైన్ చేస్తారండి గేదెలను కానీ పొలం కానీ. చాలా మంచి మనుషులు వాళ్ళు. ఇక సర్లే బీరకాయ కూర వండేసిన తర్వాత ఇంకా ఆయన కూర కూడా తీసుకొస్తానన్నారు కదా, అందుకని చెప్పి ముందుగా ఇంకా నా కూర వండేసుకుంటున్నాను అనమాట. మళ్ళీ అది ఇది కలగాపులగంగా ఉంటుంది. ఇంతలో అన్నం కూడా వండేసాను. ఇంకా చింతపండు చారు ఒకటి పెట్టాలి, ఇక పచ్చడి చేయాలి, ఇవన్నీ చేయాలి. మళ్ళీ కూర కూడా వండాలి కదా తీసుకురాగానే. అందుకని చెప్పి త్వరగా మళ్ళీ ఆకలి వేసేస్తుంది అంటారని ముందలే బియ్యం నానిపోయినాయి ఇక కడిగి పెట్టేశాను అనమాట. రైస్ అయిపోయింది, 5 నిమిషాల్లో అయిపోతుందండి. స్టీల్ గిన్నెలు అన్నం మాత్రం భలే మంచి గిన్నెలు తీసుకున్నారు. చాలా మందంగా ఉన్నాయండి గిన్నెలు కూడా. అసలు అన్నం మాడదు, చాలా బాగున్నాయి. తీసుకుని కూడా చాలా రోజులు అవుతుందండి. అయితే ఇప్పుడు వీటిలో వండొద్దు అని అంటున్నారు కదా. ఇదివరకల్లా మనం ఈ సేవండి కదండి, వాటిలోనే కదా వండుకుని తినేవాళ్ళు. మన అమ్మ వాళ్ళు పెట్టేవాళ్ళు ఇవే కదా. ఏందో ఇప్పుడు వద్దంటున్నారు కదా. నేను పూర్తిగా ఇంకా తీసేయలేదు ఆ గిన్నెలన్నీ అనేవి. నిదానంగా ఒక్కొక్కటి తగ్గించుకుంటూ వద్దాంలే అని చెప్పి. అన్నీ ఒకసారి కొనుక్కోవాలంటే అన్నీ చూసుకోవాలి కదండి. అందుకని చెప్పి ఒక్కొక్కటి అమర్చుకోవచ్చులే అని చెప్పి ఇంక ఇలాగా రైస్ వరకు కొంచెం కూర వరకు వండుతున్నాను అనమాట స్టీల్ గిన్నెల్లో. అయితే నేను ఈ నీసు కూరలు అనేవి మాత్రం ఒక గిన్నెలోనే, ఈ స్టీల్ గిన్నెలో అట్లా వండనండి. ఎందుకంటే నేను ఆ గిన్నెల్లో నైవేద్యాలు అవి చేసి ఒకసారి రాధాకృష్ణుల వారికి నైవేద్యం పెడుతూ ఉంటాను అనమాట. అందుకని చెప్పి నేను దేనిలో వండాలో వాటిలోనే వండుతాను అనమాట. అన్నీ కలగాపులగంగా చేయను గిన్నెల్లో. పాలు కాంచేవి పాలు ఉంచుతా, పాలు గిన్నెలు వేరే ఉంటాయి, అన్నం గిన్నెలు వేరే ఉంటాయి, కూర గిన్నెలు వేరే ఉంటాయి. అలా పెట్టేసుకున్నాను. ఇంకా ఈ ముక్కలన్నీ కోసేసి అసలు ఎంత లేతగా ఉన్నాయిలేండి, కాయలు మాత్రం భలే ఉన్నాయిలేండి. ఇంకా వండేసేద్దాము. ఇంతలో ఈయన వచ్చేస్తారు, ఆకలి ఆకలి అంటారు అనుకుంటా. మీతో మాట్లాడుతూ ఉన్నట్టు ఉంటుందని చెప్పి ఇంకా మొదలు పెట్టానండి. ఇది నిన్నటి వీడియోనేనండి, పూర్తిగా మొత్తం నిన్నటి వీడియోనే. ఇక అదేమో చట్నీకి పెద్ద పెద్ద ముక్కలు కట్ చేస్తున్నాను అనమాట. కొంచెం ముదురుగా కూడా ఉంది ఆ కాయ, అందుకని చెప్పి చట్నీకి ఉంచేసాను. చాలా బాగుందండి. మనం బీర చెక్కులు తీసుకుని చట్నీ చేసుకుంటాం కదా, అలాగే ముదిరిపోయిన కాయని పారేసుకోకుండా ఇలాగ చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒక టమాటా వేసి, నేనైతే వేయలేదు, టమాటాలు నిండుకున్నాయని. ఇప్పుడు వచ్చేటప్పుడు కూరగాయలన్నీ తీసుకొస్తానన్నారు. కూరగాయలు ఆకుకూరలు ఏమైనా తీసుకురండి అని అంటే తీసుకొస్తాను అని అన్నారు. కొత్తిమీర కూడా అయిపోయింది, చాలా రోజులు అయింది. ఇంకా అది కూడా తీసుకురండి. ఆ కూరగాయలన్నీ తీసుకొచ్చాక సర్దుకోవాలి. ఇక ఇంతలో చట్నీకి అన్నీ రెడీ చేసేస్తున్నాను అనమాట. ఇనుప కళాయి పెట్టేసేసుకొని ఆ ఇనుప కళాయిలోనే వండుతున్నానండి. కొంచెం ఇనుములో కూడా మంచిదే అని అంటున్నారు కదా ఇనుప కళాయిల్లో వండినా కూడా. అందుకని చెప్పి ఏదైనా అప్పటికప్పుడు వండేది ఏదైనా ఉంటే దానిలోనే చేస్తున్నాను. గారెలు వండినా, ఇలా చట్నీ చేసిన ఏమైనా వండినా వెంటనే తీసేస్తాను, దానిలోనే ఉంచను. ఇంక ఇటు పక్కనేమో కూరకు రెడీ పెట్టేసుకుంటున్నాను అనమాట. ఒక పక్కనేమో చట్నీ చేసుకుంటున్నాను, ఓ పక్కన కూర. అసలు ఎంత బాగుంటాయోనండి రోటి చట్నీలు. నేను చేసినవి వంటలు మా ఇంట్లో అంటారు, చాలా బాగుంటాయి వంటలు, మా చెల్లి చేస్తే చాలా బాగా చేస్తుంది అని అంటారండి మా వాళ్ళందరూ. అయితే నా వంటలు నాకు రుచించవండి. పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్టు నేను చేసిన వంటలు నాకు నచ్చవు. ఎవరైనా చేసి పెడితే బాగుండు, తినాలనిపిస్తుంది ఎవరి చేతి వంట అయినా. అదేంటో తెలియదు కానండి, ఎక్కడికైనా చుట్టాల ఇంటికి వెళ్ళినా ఎవరింటికన్నా వెళ్తే త్వరగా ఆకలేసేస్తుందండి. ఎప్పుడెప్పుడు పెడతారా, ఎప్పుడెప్పుడు తిందామా అని ఎదురు చూస్తాను నేనైతే. నాకే ఇలా ఉంటుందా, అందరికీ అలా ఉంటుందా అని నాకే అర్థం కావట్లేదు. మా అక్కయ్య వాళ్ళతో అంటే, మాకు అంతేనమ్మా, ఎక్కడికన్నా వెళ్తే ఆకలి తొందరగా వేసిద్ది, నీకే కాదు అని అంటుంది అక్క. అట్లాగా
నాకు ఎవరింటికన్నా వెళ్తే ఆకలి తొందరగా అవుతుందండి, ఎందుకనో మరి నాకు అర్థం కావట్లేదు. ఇంట్లో ఎన్నున్నా కూడా తినాలని మనసు రాదు. ఎవరింటికన్నా వెళ్తే త్వరగా అన్నం ఎప్పుడెప్పుడు పెడతారా అనిపిస్తుంది ఉండాల్సిన టైంలో ఉంటే కనుక. ఇక అట్లాగా ఇంకా ఉప్పు పసుపు అన్నీ తగినంత సమానంగా వేసేసుకుని ఇంకా కూర వండేస్తున్నానండి. ఇక ఇదేనండి ఈరోజు ఈ 2 కూరలు చేయాల్సింది ఉంది కదా అని త్వరగా కానిచ్చేసి అన్నం కూడా అందుకనే ముందే వండేసాను అనమాట. అప్పటికే టైము 12:30 వచ్చేస్తుంది. ఇంకా ఎంతసేపులే కూర తెస్తే మసాలా అది పట్టాలండి. ఇప్పుడు ఉన్నది ఏమీ లేదు. ఇంకా తీసుకొచ్చేసారు ఈయన, మంచిగా వాష్ చేసేసేసి దగ్గర పెట్టేసుకున్నాను నీట్గా. ఇదిగోండి ఇంతవరకే తెచ్చుకున్నారు. శుభ్రంగా వాష్ చేసేసి ఇంకా ఇంట్లో కడగనండి, బయటే కడుగుతాను అన్నాను కదా. ఇలాంటివి ఏమైనా సరే బయట కడిగేసేసి తీసుకొస్తానన్నమాట. ఇంట్లో అనేది అస్సలు కడగను. ఇంకా శుభ్రంగా ఇదిగోండి మసాలా కూడా కొంచెంగా అల్లం వేసేసి కొంచెం సరిపడినంత ఎల్లుల్లిపాయలు అన్నీ వేసేసి మసాలా కూడా పట్టేశాను, మిక్సీకి పట్టేశాను. ఇంకా తగు మాత్రం పసుపు ఉప్పు కారం అన్నీ సరిపడా వేసేసుకుని కుక్కర్లో పెట్టేశాను కదా. ఇదిగోండి దీనిలో కొంచెం ఉల్లిపాయ ఇది కూడా, అంటే టమాటాలు ఏమీ లేవని చెప్పి నేను నూనెలో ఏమీ మగ్గించలేదండి. మామూలుగా ఉల్లిపాయ వేపేసేసి తాలింపులో వేసేసాను అనమాట. ఈ మసాలా అది అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టాను. ఓ పక్కనేమో ఇవ్వండి చారు మరిగేసి ఉన్నాయి. ఇంకా తాలింపు చేసుకుందామని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాను. ఇదిగోండి ఇంగువ ఇవన్నీ తాలింపు దినుసులు కరివేపాకు అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకుని సిద్ధంగా పెట్టేసుకున్నాను. ఇంక ఇదంతా తాలింపు వేగుతూ ఉంటే ఒక పక్కన పచ్చడి కూడా, ఆ ముక్కలు కూడా చల్లారిపోయినాయి కదా. మళ్ళీ కరెంటు పోయేటట్టు ఉందండి. పొద్దున్న నుంచి ఒకటే తుపరా గాలి వస్తుంది, కరెంటు పోతుంది వస్తుంది అనమాట. చిన్న రోలు కూడా లేదు ఇంట్లో నూరుకోవటానికి. కరెంటు పోతే ఇక ఎందుకులే కొంచెమే కదా అని చెప్పి పట్టేసేద్దామని ఇది ఓ పక్కన ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. ఓ పక్కన తాలింపు అవుతూ ఉంది. ఇదిగోండి కాగిపోయింది, ఇంకా తాలింపు వేసుకున్నాను. ఈ మాత్రం ఇలాగ తాలింపు కొంచెం బెల్లం కూడా వేసుకున్నానండి, చాలా బాగుంటుంది చారులో. టమాటాలు ఏమీ వేయలేదు కదా, చింతపులిపేను అనమాట ఇదంతా. చాలా బాగుంటాయండి. కొంచెంగా బెల్లం వేస్తే చాలా టేస్ట్ వస్తాయి అదనమాట. మీకు ఇలా వేసేటప్పుడు అదేమీ చూపించలేదండి, అన్నీ కలిపేసి పెట్టేశాను కదా, అట్లా ఏమీ చూపించలేదులే. నా పద్ధతి నా స్టైల్లో నేను ఇలా చేస్తానండి వంటలు. ఇంక ఇదిగోండి అన్నం కూడా అయిపోయింది కదా. ఇంకా బీరకాయ కూర కూడా వండేసాను. ఇదిగోండి ఇది బీరకాయ కూర చాలా బాగుందండి. ఈ కూర వండానే కానీ ఆ కూర తినకుండా నా కూరకి తింటున్నారు, ఎక్కువ తిన్నారనమాట. ఆ కూర అట్టే పెట్టుకున్నారు. ఇదిగోండి ఇంక ఇది కూడా ఉప్పు కారం అన్నీ వేసాను కదా. నేను కారం పట్టించాను, ఇది చట్నీ అండి, ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టేసుకున్నాను. కారము మంచిగా పట్టించేసి అన్ని మసాలా దినుసులు కూడా వేసి పట్టించేస్తాను. పట్టించి ఆముదం కలుపుతానండి. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఒక వెడల్పు బేషన్లో వేసేసుకుని వంట ఆముదం తీసుకొస్తారు. ఎక్కువ కాదండి, ఒక 100 గ్రాములకి కలిపితే అసలు ఎంత రుచిగా ఉంటుందోనండి. కారం కమ్మట వాసన వస్తుంది, కలర్ కూడా రాదండి. ఇదిగోండి ఇంకా ఇంతలో విజిల్స్ కూడా వచ్చేసింది కదా, ఒక 3 విజిల్సే రానిచ్చాలండి. ఏమంటే నేను బాయిల్ చేయలేదు, 4 ముక్కలే కదా, ఏం బాయిల్ చేస్తాంలే వండేసేద్దాం ఇలాగని చెప్పి వండాను. ఇంకా ఆవిరంతా పోయిన తర్వాత కొంచెం అంతా వాటర్ ఉన్నది ఇంకా పులుసు. చూడండి కారం ఎంత మంచిగా కలర్ వచ్చిందో, ఆముదం కలిపితే ఆ కలర్ వస్తుందండి. కారం చాలా బాగుంటుందండి. మనమేమి కెమికల్స్ ఏమి కలపట్లేదు కదా, వంట ఆముదమే కదా, చక్కగా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. రుచికి ఉంటుంది. అసలు కారం తెల్లబడటం అట్లా ఏమి ఉండదండి. బయట పెట్టినా కూడా చాలా బాగుంటుంది. కారం చాలా బాగుంటుంది వంట ఆముదం కలుపుకుంటే తగు మాత్రం.
ఎక్కువ కలపకూడదు. ఎక్కువ కలిపినా మళ్ళీ అంత ఆముదం వాసనలా వచ్చేస్తదన్నమాట. ఈ మూలుగు గురించే కదండీ బలగం సినిమా అంతా ఈ స్టోరీ మీద నడిచింది. అదే గుర్తొచ్చింది నాకు. ఇక దీనిలో ఈ మటన్ కూర వండినప్పుడల్లా బలగం సినిమానే గుర్తొస్తానే ఉంటుంది. కానీ మంచి సినిమా అండి. అన్నా చెల్లెళ్ళు కుటుంబం విలువలు తెలిపిన సినిమా అనమాట. చాలా బాగుంది సినిమా. నేను చూశాను. ఇంకా కొత్తిమీర కూడా తీసుకొచ్చారండి ఈయన వస్తా. ఇక ఇదిగోండి కట్ చేసి పెట్టేశాను కూరలో వేద్దామని చెప్పి. కొత్తిమీర అంటే ఎంత ఇష్టమోనండి మాకు ఇంట్లో. చాలా బాగుంది కొత్తిమీర అసలు. మళ్ళీ అవి కూడా శుభ్రం చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇంక ఇంతలో గరం మసాలా కూడా వేసేసానండి. చికెన్ మొత్తం ఈ మసాలా మొత్తం నేను మటన్ మసాలా, చికెన్ మసాలా అంటూ వేరే ఏమి చేయనండి. మామూలుగా మసాలా దినుసులు వేసి చేసేస్తాను. అదే అన్ని కూరల్లోనూ వాడేస్తాను అన్నమాట. కాకపోతే చారు పొడి, సాంబార్ పొడి, మామూలు చారు పొడి అనేది విడివిడిగా చేస్తాను. 3 రకాల పొడులు చేస్తానులేండి. చికెన్ మసాలా ఒకటి, చారు పొడి ఒకటి, సాంబార్ పొడి ఒకటి. అలా చేసి నేను నిల్వ చేసుకుంటానన్నమాట గాజు సీసాల్లో పెట్టి. అయిపోగానే మళ్ళీ చేసుకుంటాను. ఖాళీ టైం చూసుకుని ఎప్పుడైపోతే ఇంకా 2 సార్లకి అయిపోతుంది అనంగా చూసుకుని చేసుకుంటానన్నమాట. అందుకని నాకు ఈ కూరలు వండినప్పుడు కూడా నీసు కూరలు వండినప్పుడు నాకు పెద్దగా పనేం ఉండదండి. ఇంకా కూర అయిపోయిందండి. కట్టేసాను స్టవ్. ఇంకా భోజనం చేసేసిన తర్వాత ఈ కూరగాయలు అవి తెచ్చారు కదా, ఇది కొంచెం గాలికి ఆరబెట్టుదామని చెప్పి తడి లేకుండా చూసుకోవాలి కదా. కొత్తిమీర కానీ పుదీనా కానీ ఏ ఆకుకూర అయినా తడి లేకుండా చూసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4 రోజులు స్టోర్ చేసుకున్నా మనకి ఏం కాదు. అప్పటికప్పుడు తాజా ఆకులాగా ఉంటుందండి. ఇదిగోండి ఇంకా తడి ఆరిపోయింది అని చెప్పి వర్షం అసలు తగ్గలేదండి, పడుతూనే ఉంది మబ్బులుగా పట్టేసి. ఇంకా భోజనం అది చేసేసిన తర్వాత చివర్లో వేళ్ళు కత్తిరించేస్తానండి. ఇలాగ వేళ్ళు కత్తిరించేసేసి ఏమైనా కొంచెం రద్దు అది ఏమన్నా ఉంటే తీసేస్తాను. గడ్డి పరకలు లేదంటే పండుటాకులు అలాంటివి ఏమైనా వస్తూ ఉంటాయి కదా, చక్కగా నీట్గా శుభ్రం చేసేసుకుని ఒక డబ్బాల్లోకి ఎత్తి పెట్టేసేసుకుని చక్కగా ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చాలా రోజులు వస్తుందండి. మొన్న ఇలా శుభ్రం చేసుకున్న నాకు 15 రోజుల వరకు వచ్చింది. అసలు అప్పటికప్పుడు మనం భూమిలో నుంచి తీసామా అన్నట్టు ఉంటుందండి. వేర్లు కట్ చేసేసి పెట్టుకోవాలి. అప్పుడైతేనే ఆకు పాడవకుండా ఉంటుంది. తడి ఒకటి లేకుండా చూసుకోవాలి. వేర్లు కట్ చేసేయాలి. ఇంకా ఇదిగోండి ఈయన టీ పెట్టిమ్మన్నారని చెప్పి ఇంతలో టీ పెట్టేసి ఇచ్చి వచ్చానన్నమాట. ఈరోజుకి ఇదేనండి వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను.